పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే విస్తారమైన ఆస్తి కలిగిన వాడుగా ఊదు దేశమందు ఆయన ఉన్నాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఆడగాడిదలు, 500 జతల ఎడ్లు, బహుమంది పనివారు కలిగి 7 కుమారులు, 3 కుమార్తెలు. ఊదు దేశంలోనే అంతటి ధనవంతుడు లేడు. ఇంత గొప్ప ధనవంతుడు ఒకేసారి తనకున్న ధనమంతా కోల్పోయినప్పుడు ఒకే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నిజంగా ఉన్న ఆస్తి అంతా ఒకేసారి కోల్పోయినప్పుడు ఎంత ధైర్యం, ఎంత భక్తి, ఎంత గొప్ప స్తుతించే మనస్సు ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో నీకు ఉన్నది ఏదైనా కోల్పోయినప్పుడు, నీ జీవితంలో అనుకోకుండా ఏదైనా నష్టం జరిగి